తల్లికి తిండి పెట్టలేనోడు పిన్నమ్మకి బంగారం గాజులు చేస్తానన్నాడు. అలాగా ప్రభుత్వం సాయం లేకుండా ఇవాళ ఎక్కువ రైతులు తమంతట తాము కష్టపడి ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి కూడా విదేశీ మార్గద్రవ్యం తీసుకొచ్చే స్థాయికి డెవలప్ చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కరెంటు సబ్సిడీ ఇచ్చి రొయ్యల మేతలో ధరలను కంట్రోల్ చేసి దాంతోపాటు ఆ రొయ్యల ధరల్ని కౌంట్ పడగొట్టకుండా ఆ రోజు ప్రైజ్ ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లతో ఎక్స్పోర్టర్స్తో మాట్లాడి ప్రైజ్ నిలబెట్టి ఇన్ని చేశాం కదా. ఇవాళ మీరేం చేస్తున్నారు? మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు ఎక్స్పోర్టర్స్ కానీ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ రొయ్యల మేతల ధరల్ని ఎందుకు పెంచేసినాయి? కరెక్ట్గా సీజన్ వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో రొయ్యల ధరలు ఎందుకు పడిపోతున్నాయి మీకేమైనా తెలుసా? నిన్నగాక మొన్న ఒక 1 మంత్ క్రితం, నెల రోజుల క్రితం మళ్ళీ టైగర్ ఫీడ్ కాస్ట్ కేజీకి 10 రూపాయలు, వనామీకి 8 రూపాయలు పెంచుతామంటే వైఎస్ఆర్ పార్టీ పెద్ద ఆందోళన చేసి స్వచ్ఛందంగా ఎక్కువ రైతులు రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తే భయపడి ఆగిపోయారు. మీ గవర్నమెంట్ ఏదైనా ఇంటర్వ్యూన్ అయ్యిందా? ఇది తప్పు కదా, ఈ దోపిడీ అని మీరు నియంత్రించారా? వాళ్ళందరూ వాళ్ళు భయపడి ఆగిపోయారు తప్ప మీరు ఏదైనా దీంట్లో మీ జోక్యం ఉందా? ఇవాళ అన్ని కౌంట్లు 100 కౌంట్ దగ్గర మొదలుపెట్టి 30 కౌంట్ దాకా 30 నుంచి 50 రూపాయలు ధర పడిపోయింది. రొయ్యల రేట్లు పడగొట్టేశారు. పడిపోయింది అనకూడదు, పడగొట్టేశారు. పడగొడితే ఎక్కడ 270 రూపాయలు వచ్చే 100 కౌంటు ఇవాళ 210, 220 వస్తుందంట. ఇది ఎవరి పాపం? అంటే ఒక టన్నుకి 50 నుంచి 60 వేల రూపాయలు స్ట్రైట్ అవే రైతులు నష్టపోతున్నారు కదా. మరి ప్రభుత్వానికి చెమగుట్టినట్టు ఎందుకు లేదు?